హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి నేను ఒక బౌల్లో అయితే వేస్తున్నాను, మధ్య మధ్యలో పీసులు తీసేస్తున్నాను అనుకున్నారా? ఈ ఫ్రైకి ఒక్కొక్కసారి అలా వస్తుందండి పీసు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. మొత్తం ఫ్రై అయ్యాక ఆ పీసులు పైకి అలా కనిపిస్తూనే ఉంటాయి. సో అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటా అనుకుంటున్నారా? వీడియో అయితే స్కిప్ చేయకండి. కూరలు కట్ చేసాక వేస్ట్ అని పారేసే దాంతో ఈ ఫ్రై అయితే చేశాను. అదేంటంటే బీరకాయలు అయితే కోసేస్తాను. ఫస్ట్ నా మొత్తం కిలో బీరకాయలకి నిన్న ఒకటి పచ్చడి చేశాను, ఈ రోజు ఒకటి చేదుండని పారేసాను. మిగిలిన బీరకాయ ముక్కలు ఇవే అనమాట. సో ఇదైతే ముందు కామన్ గా అందరూ చేసుకున్నట్టే బీరకాయ కూర అయితే ఆ బీరకాయతో చేసేసుకున్నాను. సో అలానే ఉప్పు పసుపు అన్ని వేసేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేసేసుకుని ముందు ఎల్లుల్లిపాయలు అన్ని వేసుకుని చక్కగా ఈ కూర అయితే చేసాను అనమాట. ఈ కూర తెలుసు కదా, అందరూ కామన్ గా చేసుకుంటారు. ఏముంది విశేషం, ఎందుకు చూపిస్తుందా అనుకుంటున్నారా? అలానే వీడియో స్కిప్ చేయకుండా చేయండి, చూడండి. నెక్స్ట్ నేను ఏం చేశాను అనేది మీకు అర్థమైపోద్ది అనమాట. ఈ కూర ఉడుకుతుంది కదా, ఉడికే లోపు మనము కూరలు కట్ చేసుకుంటాం కదా. కూరలు ఎలా కట్ చేస్తాము? ఫస్ట్ అయితే తొక్క తీసేస్తాము. సో ఆ తొక్కనైతే నేను డస్ట్బిన్ లో పడేయలేదండి. ఆ తొక్కల్ని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఆల్రెడీ కడుక్కునే చక్కగా ఈ లేతగా కూడా ఉందన్నమాట కూర. సో ఈ తొక్కల్ని అయితే పారేయకుండా నేను చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు, అలానే కొద్ది జీలకర్ర, అలానే కొంచెం ఉప్పు, ఈ మూడు వేసుకుని అయితే ఫస్ట్ నేను ఒకసారి మిక్సీలో ఒక్క రౌండ్ అయితే తిప్పేసాను అనమాట. తిప్పేసాక ఎందుకు తిప్పానంటే ముందే ఈ తొక్క వేసేస్తే నలగదనమాట, అందుకని ఇలా తీసేసుకుని తర్వాత ముందు సగమే వేసానండి బీరకాయ తొక్కల్ని. ఇలా చిన్న కట్ చేసుకోవాలి సగానికి. సో సగమే వేసుకుని ముందు మిక్సీ పడతాను, ఎందుకంటే లేకపోతే అడ్డుపడిపోద్దండి పూర్తిగా నలగకుండా. ఒక్కొక్కసారి దీంట్లో పీస్ అనేది ఉంటుందండి, ఒక్కొక్కసారి అసలు రాదు. ఈ ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి. ఆల్రెడీ జీలకర్ర వేసాం కాబట్టి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసేసుకుని ఒక్కసారి గ్రైండర్ ఇలా పట్టుకుందాము. చూసారా, ఇగో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మిగతాదైతే వేసేద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, మిక్సీ వేసినప్పుడు చుట్టుకుపోద్ది, లేకపోతే పీచు కదా మొత్తం, అందుకని. కానీ హెల్త్కి అయితే పీచు పదార్థం మంచిది అంటారు కదా, ఇదైతే చాలా మంచిదండి. ఇప్పుడైతే బాండి పెట్టేసుకుందాం లేట్ చేయకుండా. చూసారండి ఎలా వచ్చిందో, ఈ విధంగా రావాలన్నమాట. ఎండు కారం వేస్తే మళ్ళీ ఇంత టేస్ట్ రాదండి. ఎండుమిరపకాయ తొక్కలు కూడా అలా ఉండి లేనట్టు కనిపిస్తుంటేనే టేస్ట్ అదిరిపోద్ది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే కొద్దిగా కూర కంటే కూడా కొంచెం ఎక్కువ పట్టిద్దండి, ఎందుకంటే ఇదంతా చక్కగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని అనమాట. సో ఆయిల్ వేడకంగానే ఎటువంటి తాలింపు కరివేపాకులు ఏమీ వేయట్లేదండి నేను. ఇష్టమైన వాళ్ళు ఆవాలు కరివేపాకు వేసుకోవచ్చు, నేనేం వేయలేదు. సో ఈ చేసిన మిక్సీ పట్టిందంతా ఈ విధంగా అయితే వేసేసాను. ఇదైతే మీడియం సెగలో పెట్టుకుని వేయించాలి, పెద్ద సెగ పెట్టకూడదండి. మధ్య మధ్యలో లావు బాగా వేగుతున్నప్పుడు పీసులు అయితే కనిపిస్తాయి, తీసేసుకోండి, పెద్ద ప్రాబ్లం కాదు అది. మనం తినేటప్పుడైనా ఏరేసుకోవచ్చు పక్కకి, అది ఎప్పుడు అయితే రాదండి. ఇందులో ఏదో ఒక బీరకాయ పీసు కొద్దిగా ముదురున్నట్టుంది, అది అలా వచ్చేసింది ఆ పీసు. దానికోసం మీరేం భయపడక్కర్లేదు, అలా తీసేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక 1 వీక్ వరకు నిల్వ కూడా ఉంటుంది. సో ఇది మనము ఒక జార్లో వేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. మధ్య మధ్యలో చూసారా బాగా ఫ్రై అయిపోయింది. ఒక వారం కాదండి, 10 రోజులైనా కరెక్ట్ ఫ్రై అయితే 10 రోజులు వేయకుండా ఉంటుందండి. చాలా హెల్త్కి అయితే మంచిదండి. తప్పకుండా అందరూ ట్రై అయితే చెయ్యండి. బీరకాయ పీస్ కదా అని వదిలేయకండి, బాగుంటుందండి. ట్రై అయితే చేయండి. నేనైతే ఇవాళ కొత్త రెసిపీ అయితే మీకు చూపించానని నేను అనుకుంటున్నాను. మీకైతే నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి. చూసారా అలా వేస్తున్నప్పుడు కూడా కనిపించేస్తుంది, మనం తీసేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి. అదే దానికోసం మీరు ఇబ్బంది పడి కూర చేయటం అయితే ఆపకండి, ఎప్పుడూ రావు, ఈసారే వచ్చినాయి. సో ఇదండి బీరకాయ పొట్టు కూర, పొట్టు ఫ్రై, కూర కంటే కూడా ఫ్రై. ఇంతేనండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. హెల్దీ ఫుడ్ అండి. బాయ్ అండి.